వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము రోమన్ నెంబర్ 1లో 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ప్రాబ్లం నెంబర్ 5. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు I0 0 మైనస్ I, B ఈజ్ ఈక్వల్ 0 మైనస్ 1 0 0 అండ్ C ఈజ్ ఈక్వల్ టు ఇది I ఈజ్ ద యూనిట్ మ్యాట్రిక్స్ of order 2, then show that a square is equal b square is equal c square is equal minus I, ab next second bit ab is equal minus ba is equal to ఎంత మైనస్ c అంటున్నారు. ఫస్ట్ మనం సొల్యూషన్, ఫస్ట్ బిట్ ఏంటి I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I అంటే ఏముంది, I అంటే ఏం a స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏనే కదా, ఎందుకే ఏ ఇంటూ ఏ, I ఇంటూ 0 0 మైనస్ I. నెక్స్ట్ అదేవిధంగా I 0 0 మైనస్ I ఈజ్ ఈక్వల్, ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం కదా, I ఇంటూ I ప్లస్ 0 ఇంటూ 0. అదేవిధంగా నెక్స్ట్ I ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ మైనస్ I, నెక్స్ట్ 0 ఇంటూ I మైనస్ I ఇంటూ 0, నెక్స్ట్ 0 ఇంటూ 0 ప్లస్ మైనస్ I ఇంటూ మైనస్ I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I ఇంటూ I స్క్వేర్, ఇది 0 0 0, ఇది I ఇంటూ I ఏమవుతుంది I స్క్వేర్. I స్క్వేర్ అంటే ఏమనుకున్నాం, -1 కదా, 0 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది 1 0 0 1 కదా, ఇది 1 0 0 0 1 అంటే అయ్యే కదా, యూనిట్ మ్యాట్రిక్సే కదా, ఈజ్ ఈక్వల్ మైనస్ I. మనం ఏం చూపించామన్నారు, ఏ స్క్వేర్ మైనస్ అయ్యే కదా, ప్రూవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, బీ స్క్వేర్ కూడా మైనస్ అయ్యే చూపించామంటున్నారు. నెక్స్ట్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, బి ఏముంది 0 మైనస్ 1 1 0, నెక్స్ట్ 0 మైనస్ 1 1 0 ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 1, నెక్స్ట్ 0 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ఇంటూ 0, నెక్స్ట్ అదేవిధంగా 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1, నెక్స్ట్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ -1, ఇది 0 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా 0 -1 ఇంటూ -1, ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే 1 0 0 1 కదా, ఇది కూడా ఏమవుతుంది -I. నెక్స్ట్ బీ స్క్వేర్ కూడా -I అనే వచ్చింది. నెక్స్ట్ సి స్క్వేర్ కూడా అదే చూపించామంటున్నారు కదా, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్, సి ఏముంది 0 I 0, సి ఇది ఇచ్చారు, దీన్ని సి 0 I 0. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తాము, 0 ఇంటూ 0 ప్లస్ I ఇంటూ I, అదేవిధంగా 0 ఇంటూ I ప్లస్ I ఇంటూ 0, నెక్స్ట్ I ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ I, నెక్స్ట్ I ఇంటూ I ప్లస్ 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I ఇంటూ I ఏమవుతుంది I స్క్వేర్, 0 0 ఇదేమవుతుంది I ఇంటూ I స్క్వేర్. ఇప్పుడు ఇదేమవుతుంది మళ్ళీ I స్క్వేర్ అంటే -1 0 -1, ఇందులో నుంచి మళ్ళీ 1 కామన్ మళ్ళీ మైనస్ కామన్ తీస్తే 1 0 0 1 కదా, 1 0 0 1 అంటే మ్యాట్రిక్స్ అయ్యే కదా, ఈజ్ ఈక్వల్ -I. దెర్ఫోర్ ఏ స్క్వేర్ I వచ్చింది, బీ స్క్వేర్ I వచ్చింది, సి స్క్వేర్ I వచ్చింది, మనం చూపించామన్నది అదే కదా. దెర్ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -I. ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఏమంటున్నారు, ఏబి ఈజ్ ఈక్వల్ మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్ మైనస్ సి చూపించామంటున్నారు. ఫస్ట్ ఏబి ఎంత ఉంది, I 0 0 -I, నెక్స్ట్ బి ఎంత 0 -1 1 0. ఇప్పుడు మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం, I ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1, నెక్స్ట్ I ఇంటూ -1 ప్లస్ 0 ఇంటూ 0, అదేవిధంగా 0 ఇంటూ 0 ప్లస్ -I ఇంటూ 1, నెక్స్ట్ అదేవిధంగా 0 ఇంటూ -1 -I ఇంటూ 0. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. నెక్స్ట్ I ఇంటూ -1 అంటే -I, నెక్స్ట్ అదేవిధంగా ఇది -I, ఇది కూడా 0 అవుతుంది. ఇందులో నుంచి మైనస్ కామన్ తీయొచ్చు కదా, అంటే 0 I 0, ఇక్కడ 0 I 0 అంటే ఎంత, సి ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి -Cనే కదా, మనకి ఏబి అనేది -C వచ్చింది కదా. నెక్స్ట్ బిఏ కనుక్కోవాలి. నెక్స్ట్ బిఏ ఈజ్ ఈక్వల్ బి అంటే 0 -1
1 0. నెక్స్ట్ ఐ, ఏ అంటే ఐ 0 0 మైనస్ ఐ, సేమ్ మల్టిప్లికేషన్ 0 ఇంటూ ఐ -1 ఇంటూ 0. నెక్స్ట్ అదేవిధంగా 0 ఇంటూ 0 -1 ఇంటూ మైనస్ ఐ. నెక్స్ట్ 1 ఇంటూ మైనస్ ఐ ప్లస్ 0 ఇంటూ 0. నెక్స్ట్ 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ మైనస్ ఐ. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది మొత్తం 0 అవుతుంది, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ అవుతుంది. నెక్స్ట్ ఇది ప్లస్ ఐ 0. ఇక్కడ మనకి మైనస్ బిఏ అన్నారు కదండి, ఇది మైనస్ బిఏ కనుక్కుంటున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ బిఏ, ఇది మైనస్ బిఏ. ఇది ఇక్కడ ఏమి ఇచ్చారు, మైనస్ బిఏనే కదా, ముందు మైనస్ పెట్టుకోవాలి. మైనస్ ఇంటూ ఇది మొత్తం ఎంత, ఇది అవుతుంది. నెక్స్ట్ 0 ఐ 0 అంటే మనం ఏమనుకున్నాం, 0 ఐ 0 అంటే సీనే కదా. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది మైనస్ సి. దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, మైనస్ సి. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఏమన్నారు, ఏబిసి అనే 3 మ్యాట్రిసెస్ ఇచ్చారు. అది యూనిట్ మ్యాట్రిసెస్ అని ఆర్డర్ 2/2 అంటే ఏంటండి, 2/2 మ్యాట్రిక్స్ అంటే 1 0 0 1 కదా 2/2 మ్యాట్రిక్స్ అంటే. దెన్ షో దట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అనేది మైనస్ ఐ అనేది చూపించమంటున్నారు. ఏ స్క్వేర్ మైనస్ ఐ వచ్చింది, బి స్క్వేర్ మైనస్ వచ్చింది, సి కూడా అంతే వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్. అదేవిధంగా నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు, ఏబి ఈజ్ ఈక్వల్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ మైనస్. ఫస్ట్ ఏబిని మల్టిప్లై చేస్తే 0 -i 0, మైనస్ని కామన్ తీస్తే 0 i సి అంటే సి కాబట్టి మైనస్ ఉంది కాబట్టి నెక్స్ట్ మైనస్ బిఏ. నెక్స్ట్ అదేవిధంగా సాల్వ్ చేసాము. ఏబి ఈజ్ ఈక్వల్ మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్ మైనస్ సి వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.